హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ నేను మీకు ఒక ఫ్రాక్ చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి ఏంటంటే కస్టమర్ అయితే ఇట్లా చిన్నపిల్లలు కాబట్టి ఇట్లా గుచ్చుకునే లాంటి లేస్ అయితే పెట్టొద్దన్నారు. కాబట్టి నేనైతే ఇక్కడ క్రోషా లేస్ అయితే పెట్టాను. దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయాలనుకుంటే మనం సింపుల్గా దీనికి బటన్స్ పెట్టుకోవచ్చు అండి. బటన్స్ అయినా పూసలైనా ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు. సో పూసలు కూడా మనం కుట్టాల్సిన పని లేకుండా ఈజీగా ఈ మిషన్తో అయితే పెట్టేయచ్చు అండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లుక్ అయితే సూపర్ ఉంటుందండి. వీటిని ఫ్రాక్స్కే కాకుండా చున్నీస్కి పెట్టుకోవచ్చు, లేదా బ్లౌజ్ డిజైన్స్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే మన ఓన్ క్రియేటివిటీ అనమాట. మీరు రబ్బర్ బ్యాండ్స్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే మనం యూస్ చేయొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఇందులో. సో ఇప్పుడు ఇవి అయితే పిన్ చేసానండి, చూసారు కదా. దాని లుక్కే మారిపోయింది కదండి. ఫ్రాక్ ఫస్ట్ ఉన్నదానికి ఇప్పటికీ లుక్ చాలా డిఫరెన్స్ ఉంది కదండి. సో ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ కింద వైపున వచ్చేసి నేను ఇలాగ పీకోది కూడా చూపిస్తున్నాను కదా. ఇది ఇంతకుముందు వీడియోలో చేశానండి. మనం రెగ్యులర్ పీకో కాకుండా ఈ విధంగా వైరింగ్తో ఎలా చేసుకోవచ్చు చాలా ఈజీగా చూపించాను. డెఫినెట్గా మీరు ఇలా కొంచెం చేశారు అని అంటే ఆ ఫ్రాక్కి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. సో దట్ మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసినా కూడా కస్టమర్ హ్యాపీగా ఇస్తారు. అండ్ సేమ్ బీట్స్ నేను ఇంకో ఫ్రాక్కి కూడా వేసానండి. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఎటువంటి మార్కింగ్స్ లేవు. సో ఎలా మార్క్ చేసుకొని ఎలా పెట్టేయచ్చో చూపించాను. సో వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఆల్రెడీ నేను ఒక టెక్నిక్తో అయితే పెడతానండి, కొంచెం ఈజీగా రావడానికి అనేసి. అందులో మా బాబాయ్ అయితే ఇంకా ఈజీగా చూపించాడు. సో ఆ ఐడియా కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఈ పిన్స్ అయితే మీరు వాష్ చేసినా కూడా ఊడిపోవండి, చాలా గట్టిగా ఉంటాయి. క్లాత్ మనం నెట్ పైన కూడా కుట్టుకోవచ్చు అనమాట. సో పెట్టుకోవచ్చు, ఇలాగ పిన్ చేయొచ్చు. ఇంకా అసలు నెట్ జరిగిపోతుంది కానీ మనకి పూస అయితే ఊడిపోదండి, అంత గట్టిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఇక్కడ వీటికి ఇప్పుడు బటన్స్ కుడతానండి. సో కుట్టడం కాదు, జస్ట్ ప్రెస్ చేస్తాను. దానికి కావాల్సిందంటే మనకి ఇట్లాంటి మెషిన్ అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడో పాత వీడియోస్లో అయితే చూపించానండి మెషిన్, నేను అప్పుడు తీసుకున్నాను అనేసి. మామూలుగా అయితే యూస్ చేస్తూనే ఉంటాను, కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా బటన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం కుట్టాల్సిన పని ఉండదు అనమాట, చాలా ఈజీగా అవుతుంది. సో మీకు చూపిస్తాను. ప్రజెంట్ కూడా ఇప్పుడు ఈ మెషిన్ ఈజీగా దొరుకుతుందండి. అప్పట్లో అయితే కొంచెం కాస్ట్లీ ఉండేది. తర్వాత నాకైతే ఇది నాకు 500కే వచ్చింది అనమాట అప్పుడు. సో ఈవెన్ వీడియోస్లో కూడా చెప్పాను. ఆల్రెడీ వేరే వీడియోస్ చేసిన వాళ్ళైతే 800 కూడా చాలా అమ్మారనమాట. సో నాకు అనిపించింది ఇంత తక్కువకి వచ్చినాక మరీ అంతగానం ఎందుకు అలాగా అనిపించింది. కానీ నాకైతే 500 దొరికింది కాబట్టి 500 అని చెప్పాను. ఇప్పుడైతే ఇంకొంచెం రేట్ తగ్గిందంట. సో ఈవెన్ మీషోలో కూడా ఉండొచ్చండి, నేనైతే సర్చ్ చేయలేదు. అయితే ఇప్పుడు వీటికి వచ్చేసి ఏంటంటే ఇలాగా పూసలు ఏవైనా తీసుకోవచ్చు, కాకపోతే వీటికి హోల్స్ ఉండవు అనమాట. ఇట్లా ఈ పూసలకు వేటికి కూడా హోల్స్ ఉండవండి. నేనైతే ఇలాగ కొన్ని పూసలు అప్పుడే కొని పెట్టుకున్నాను. ఇలాగా ఇలా కలర్స్ కూడా దొరుకుతాయి మనకు కావాలంటే. కావాల్సిన ఏంటంటే ఈ పూసలు అండి, వీటికి అస్సలు హోల్స్ ఉండవు, చాలా బాగుంటాయి ఇవి. కానీ ఇవి మనకు అన్ని చోట్ల దొరకవు. సో ఇప్పుడు ఇలా తీసుకునే మాత్రం సెట్ వైస్ కూడా దొరుకుతున్నాయండి. అండ్ ఇవి వచ్చి ఇవి పిన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పిన్స్తోనే మనము పూసలు అనేది పిన్ చేసేస్తాం. గట్టిగా ఉంటుంది అనమాట. బట్టనే తిరుగుతుంది కానీ ఇది పూస మాత్రం ఊడదండి, చాలా గట్టిగా ఫిక్స్ అయితే ఉంటుంది. కానీ మనం ప్రెస్ చేస్తే కరెక్ట్గా చేయాలి. అయితే వీటిలో ఇవి వచ్చేసి ఏంటంటే ఇట్లాగా వైట్ కలర్ ఉన్నాయి కదా, ఇవి సపరేట్గా ఒక 5 ఉంటాయి అనమాట. పూస సైజుని బట్టి దొరుకుతాయి. కాకపోతే ప్రజెంట్ నాకు చూపిద్దామంటే దొరకట్లేవండి. సో అందుకని నేను అంటే మోస్ట్లీ అన్నిటికీ ఇదే వాడేస్తున్నాను, సెట్ అయిపోతుంది. అయితే ఇది చేయాలంటే ఫస్ట్ ఏం లేదండి, ఇది ఉంటుంది కదా ఈ వైట్ కలర్ది ప్లాస్టిక్ది, దీంట్లో పూస మనకు కావాల్సిన పూస ఎక్కిచ్చేసేయాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైపున ఈ పిన్ ఉంటుంది కదా, పిన్కి ఏంటంటే ఇలా ఒక సైడ్ అంతా షార్ప్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. షార్ప్ వచ్చేది పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే జస్ట్ అది ఇలా పట్టుకొని ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది, ఆ హోల్కి వేసేయాలి. అయిపోయింది. వేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, మనం పూస పెడదాం అనుకుంటున్నామో అక్కడ వైపున ఈ విధంగా మధ్యలో క్లాత్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ కింద వైపున పిన్ ఉండాలి, పైన వైపున పూస ఉండాలి. మధ్యలో క్లాత్ ఉంచేసి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే, అంతే. చూసారు కదా, చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ జస్ట్ ఒక్కటే ఒక పూస పెట్టేటప్పుడు లుక్ ఎంత మారిపోయిందో. ఇలాగే నేను వీటన్నిటి కూడా పెడతాను, మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఒక డిజైన్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది, అంతే. జస్ట్ ప్రెస్సింగ్ చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. అండ్ డ్రెస్ లుక్ కూడా మారిపోతుందండి. డ్రెస్ కనే కాదు, ఈవెన్ మీరు బ్లౌజెస్ కానివ్వండి దేనికైనా డిజైన్ చేసుకోవచ్చు వీటితోని.
సో యాక్చువల్గా అయితే కస్టమర్కి అయితే ఈ ఫ్రాక్కి లేస్ ఇష్టపడలేదన్నమాట. సో నార్మల్గానే కుట్టేయమన్నారు. నాకే అనిపించింది మరి చిన్నపిల్లల ఫ్రాక్ మరీ ప్లెయిన్ బాగుండదు కదా, అందుకే నేనేం చేశానంటే సెల్ఫ్ కలర్ లేస్ అయితే పెట్టాను. అప్పుడు ఫస్ట్ పూసలు పెడతాను అనుకోలేదండి, కానీ తర్వాత చూస్తే అనిపించింది అనమాట, ఓకే వీటికి పెడితే బాగుంటుంది కదా అనేసి అనిపించి మళ్ళీ ఇంకా ఐడియా వచ్చి ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను. అయితే లేస్ కూడా మళ్ళీ మనం ఏదైనా గోల్డ్ టైప్ అట్లాంటివి పెడితే పిల్లలు వేసుకోరు కదా, కాబట్టి నేనైతే ఇలాగా సాఫ్ట్ లేసే తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ ఇట్లా మనం డ్రెస్కి పెట్టుకొని కూడా డిజైన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా మోస్ట్లీ ఏంటంటే మనకి కొన్ని బ్యాంగిల్ షాప్స్లో అయితే మనకి అవి తులం లాగా అట్లా కూడా ఇస్తూ ఉంటారు. సో నేను నాకు ఎక్కువనే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను మొత్తము ప్యాకెటే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, కంప్లీట్ కాకముందే మంచి లుక్ అయితే వస్తుంది చూడండి. ఇదే కనుక వీటికి మనం హోల్స్తో ఉన్నది పూసలు పెడితే మాత్రం విరిగిపోతాయండి, రావు అవి. లేదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ పూసను సెట్ చేసుకొని హోల్ రాని చోట సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటే వస్తుంది. కానీ ఇంకెక్కువైతే ఇవి బెటర్ అండి, ఈజీగా అయితే ఎటువైపు నుంచి ఫోల్డ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎటువైపు నుంచి పిన్ చేసినా కూడా ఈజీగా అయితే వస్తుందండి. ఇలాగా మొత్తం అన్నీ అయితే పెట్టేసుకోవాలి. సో సేమ్ ఇదే విధంగా నేను ఇంకో డ్రెస్ కూడా పెట్టి చూపిస్తాను. కస్టమర్ ఏంటంటే నెట్ క్లాత్ శారీని అంతా తనే తీసుకొచ్చారు. సో స్టిచ్చింగ్ అయితే వేసాము, కానీ మళ్ళీ అలాగే సేమ్ పిల్లలు లేసెస్ అయితే ఇష్టపడారు కదా, వాళ్ళు మళ్ళీ గుచ్చుకుంటే వేసుకోరని అన్నారు. ఇంకా అలాగే పెట్టేశాను, కానీ ఇంకేదైనా డిజైన్ అయితే చేయమని చెప్పారు. నాకు అనిపించింది చాలా ప్లెయిన్ ఉందని. నేను ప్యాచెస్ కోసం చూసానండి, కానీ దొరకలేదు. నార్మల్ మనకి వైట్ కలర్ ప్యాచెస్ అవి వస్తాయి కదా, సో దొరుకుతుందేమంటే మా దగ్గర ఉన్న షాప్స్లో కూడా లేవన్నారు. ఇంకా నేను ఫైనల్గా నాకేం ఐడియా వచ్చిందంటే ఒక వైట్ కలర్ లేస్ ఉందన్నమాట. ఒకసారి వేరే బ్లౌజ్ కోసం తెచ్చాను, సో అందులో మిగిలింది. అయితే కస్టమర్ చెప్పాను ఇది వెయ్యను అంటే వెయ్యమన్నారు. సో నడుము దగ్గర ఆ లేస్ అయితే వేస్తాను. సో ఇక్కడ బాడీ దగ్గర వచ్చేసి పర్ల్స్ పెడితే బాగుంటుందని ఐడియా అయితే వచ్చిందండి. ఫైనల్గా ఇంకా అదైతే ఫిక్స్ అయిపోయాను నేను. జస్ట్ ఈ పూసని ఇలాగ లోపలికి ఫిక్స్ చేసుకొని ఒక చిన్న పిన్ ఇలా వేసి సరిపోతుంది. మన మధ్యలో క్లాత్ పెట్టి ప్రెస్ చేయడమే అనమాట. సో ఇప్పుడు వీటికైతే ఇక్కడ మార్క్స్ లేవు, ఇందాక లేస్ ఉంది కాబట్టి తెలిసిపోయింది కదండి. వీటికైతే మార్క్స్ లేవు కదా. 5.2 అంటే 2.5. సో ఇది మిడిల్ వస్తుంది. టూ ఇంచెస్ కన్నా మార్క్ వేసేసుకోవచ్చు. మన ఇష్టం అండి, దగ్గర కావాలంటే ఇంకా దగ్గర చేయొచ్చు, లేదంటే కొంచెం దూరం అన్నా సెట్ చేయొచ్చు. ఒక దగ్గర మార్క్ వేసి కూడా సరిపోద్దండి, ఎందుకంటే నెక్స్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఒకవేళ మీకు పొరపాటున ఏదన్నా తప్పు ప్లేస్లో పిన్ చేసేసారనుకోండి, ఏం లేదండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేసి జాగ్రత్తగా తీయాలి, లేకపోతే బట్ట చిరిగిపోతుంది. సో లేదంటే నోరుతోనైనా మన పళ్ళతోనైనా సరే కొంచెం గట్టిగా లాగితే అయితే వచ్చేస్తుంది. నేను క్లాత్ స్టిఫ్ ఉన్నాను, అదే మీరు నెట్ క్లాత్ పైన దేనిపైన పిన్ చేసి ఉంటే మాత్రం మీకు అంతే అనమాట, వదిలేయడమే అండి, లేకపోతే చిరిగిపోతుంది క్లాత్. ఇలా సింపుల్ ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలండి, చాలా యూజ్ అవుతాయి. అంటే మీషోలో ఉంటే మాత్రం మీకు కోడ్ చెప్తాను, మీకు నేను నంబర్ ఇస్తాను. ఇంకా మీ క్రియేటివిటీ అనమాట, మీరు ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అది సో ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, సో మళ్ళీ మిడిల్లో పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మిడిల్ సింపుల్, మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్, ఇక్కడంతా 2 ఇంచెస్ గ్యాప్ కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ గ్యాప్ దగ్గర, అంటే ఈ రెండింటికి మధ్యలో రావాలి కాబట్టి ఇక్కడ అనుకోండి. ఒకటి పెడితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి.
సేమ్ వీటికి మధ్యలో అన్నట్టుగా వేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 ఇంచెస్ డౌన్. ఒకవేళ ఫస్ట్ ఐడియా ఉంటే మాత్రం మనం కుట్టేటప్పుడే వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఈజీగా ఉండేది. కానీ అప్పుడు అనుకోలేదండి నేను. లేసెస్ అయితే ఇవి వేయొద్దన్నారు కస్టమర్, అందుకనేసి వీటికి వేయలేదు. లేదంటే వీటికి కూడా మనం అట్లా క్రోషా లేస్ లాంటిదండి, ఇప్పుడు ఇందాక చూపించాను కదా గ్రీన్ డ్రెస్ లాంటి దానికి సేమ్ అలాగే వేస్తే మాత్రం బాగా సెట్ అయ్యేదండి. సో మెషిన్లో అయితే పూసని ఇలాగ పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయగానే పూస దానికి అతుక్కుంది కదా. ఇప్పుడు పిన్ ఉంటుంది కదండి, ఈ పిన్కి షార్ప్ సైడ్ ఉంటుంది, సాఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకవైపు ఏమో ఇలాగ షార్ప్గా ఉంటుంది, ఒకవైపు ఏమో సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. సో మెషిన్ కూడా డిజైన్ అలాగే చేశారండి, మనం వేయగానే సాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా వస్తుంది చూడండి. ఆ షార్ప్ది మన చేతికి పైన వైపుని పట్టుకొని అందులోకి వేసేయాలి అంతే. పూస ఆల్రెడీ పైన ఉంది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన చోట ఇక్కడ ఈ క్లాత్ని మిడిల్లో పెట్టేసుకొని జస్ట్ ప్రెస్ చేయడం అంతే, అయిపోయిందండి. ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది చూసారు కదా. సో ఇదైతే మా బాబు చెప్పిన టెక్నిక్ అనమాట, ఇలాగ పూసని ఇలాగ ప్రెస్ చేయడము. ఫస్ట్ అయితే వాళ్ళ షాప్ వాళ్ళు చెప్పినట్టే అనమాట. వాళ్ళు ఏమన్నారంటే చేయితో ఇలాగా ఆ పైప్లోకి మనం పూసను పెట్టుకోవాలని చెప్పారనమాట. సో నేనైతే సేమ్ అదే టెక్నిక్తో ఫాలో అవుతున్నాను. కానీ మా బాబు ఒకసారి చేస్తా అని చెప్పి తీసుకొని ఇలా సింపుల్గా చేశాడు. నాకైతే ఐడియా ఇంకా బాగా నచ్చిందండి. సో అందుకని మీతో కూడా అయితే షేర్ చేస్తున్నాను. సో ఉల్టా వైపున చూస్తారు కదా, ఇలా పిన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి, ఎక్కడ పిల్లలకి గుచ్చుకునేటట్టు కూడా ఉండదు అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. సో మొత్తంగా అయితే చాలా ఈజీ ప్రోడక్ట్ అండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మీరు ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చు, ఇంకా టోటల్గా మీ క్రియేటివిటీ అనమాట, మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఇవి వచ్చేసి పిన్స్ అండి, నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి మొత్తం ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసేమో గోల్డ్ కలర్ బాల్స్, ఇందులో మీకు చాలా కలర్స్ దొరుకుతాయి, కాకపోతే రెగ్యులర్గా మనం ఏవైతే యూజ్ చేసుకుంటామో అవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఈ పూసల్లో మీరు గమనిస్తే మాత్రం ఇటువంటి వాటికి అసలు హోల్స్ ఉండవండి, ఇవి సపరేట్గా ఉంటాయి. ఈ పూసలు ఎక్కడ కూడా మీకు హోల్ అనేది కనిపించదు. హోల్స్ ఉన్న వాటిని పిన్ చేస్తే మాత్రం బాల్ అనేది విరిగిపోతుంది, అంటే పర్ల్ విరిగిపోతుంది అనమాట. లేదు మీరు జాగ్రత్తగా చేసుకుంటే వస్తుంది, కానీ అంత నీట్ లుక్ కూడా కనిపించదు. కాబట్టి నేనైతే ఇవే యూస్ చేస్తాను అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సింపుల్గా మనం ఇంకా నేను అక్కడ ఫ్రాక్ ఎక్కువ డిజైన్ కూడా ఏం చేయలేదు, కానీ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అండ్ కస్టమర్ కూడా చాలా హ్యాపీ అండి. మీరు కనుక టైలరింగ్ చేసినా లేదా నార్మల్గా ఇంట్లో మీరు ఏమైనా డిజైన్ చేస్తా అనుకున్నా కూడా ఇలాంటి మెషిన్ అది బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే నేను అప్పుడు ఓన్లీ మెషిన్ వచ్చేసి నాకు అప్పట్లోనే 500 పడిందండి. సో ఇప్పుడైతే తగ్గింది అన్నారని మీషోలో చెక్ చేశాను, కానీ మీషోలో కూడా 437 ఉంది, కానీ అంత రివ్యూస్ కొన్ని బాగాలేవు. కొన్నిట్లేమో 600 చేంజ్ ఉంది, కానీ రివ్యూస్ బాగానే ఉన్నాయండి. వాటిలో ఏంటంటే విత్ పూసలు అన్నీ ఇస్తున్నారు కాబట్టి ఓకే అనిపించింది నాకైతే. కానీ ఓవరాల్గా అయితే లుక్ అయితే సూపర్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఫ్రాక్ వచ్చేసి కింద వైపున నేను రెగ్యులర్ లాగా పీకో కాకుండా ఈ విధంగా క్యాన్కెన్నెట్ వైర్ పీకో అంటారనమాట. దీన్ని వేసాను అనమాట. ఇది వేసేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం రెడీమేడ్ లుక్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకటే మోడల్లో కాకుండా డిఫరెంట్గా చేస్తే మాత్రం కస్టమర్ కూడా హ్యాపీ, వాళ్ళు మన డబ్బులు కూడా మంచిగా ఇస్తారు. మంచిగా అంటే మనం రీజనబుల్, మనం ఎంత అడుగుతామో దానికి రీజనబుల్ అనిపిస్తే డెఫినెట్గా ఇస్తారండి. మనం ఎప్పుడూ ఒకటే మోడల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉండాలి, సో దట్ మన చుట్టుపక్కల ఉండే టైలర్స్ కంటే మనం డిఫరెంట్గా కనిపిస్తాం. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా కుట్టించుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మనమైతే గుర్తొస్తామండి. అందుకని నా దగ్గర కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కొత్తగా ఉండాలి అండ్ డిఫరెంట్గా ఉండాలి. సో అందరి దగ్గర దొరికే మోడల్స్ లాగానే మన దగ్గర ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి నేను. అందుకనే నా బిజినెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే లేస్ నా దగ్గర ఉండే అని చెప్పాను, కానీ వేరే కస్టమర్కి తీసుకొచ్చాను. సో అందులో కొంచెం మిగిలిపోయిందనమాట, అలాగే ఉంచాను. ఇప్పుడు ఇన్ని రోజులకి అయితే ఇది పనికొచ్చింది. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా. ఇది కూడా సింపుల్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కింద వచ్చేసి మొత్తం సాటిన్ అంతా వాళ్ళే ఇచ్చారు కస్టమర్, కానీ ప్లెయిన్గానే ఉంది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా డిజైన్ చేసేసానండి. సో ఓవరాల్ లుక్ అయితే బాగుంది కదా. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.